ఇంకేమేమి వచ్చాయి ఆసరా మరి వచ్చినాయి చెప్పాలి కదమ్మా, చెప్పండి. ఆసరా వచ్చింది, డ్వాక్రా రుణమాఫీ వచ్చింది, అమ్మఒడి వచ్చింది, ఇంకా 45 సంవత్సరాలు వచ్చింది, చేయూత వచ్చింది, అన్ని వచ్చాయి కదా, అన్ని పథకాలు వచ్చాయి. మరి ఇప్పుడు సంవత్సరం అయ్యింది కూటమి ప్రభుత్వం వచ్చి, ఏమేమి పథకాలు వచ్చాయి చెప్పండి. మరి అది మామచూడు ఎంత బాగా చెప్తున్నా, ఏమమ్మా అదొక్కటే వస్తుంది, ఇంకేం లేవు. అవన్నీ తెలుసుకోవడానికి శ్రీకాంత్ గారు వచ్చారు మీ దగ్గర. కొడుకులు ఉంచేవారు మమ్మల్ని చూడలేదు, ఇలా ఉన్నాను కోలుకున్నాడు, పంపులేదు అక్కడ గుడి చేసుకున్నాను, కూలిపోతుందని మనం తీసుకొచ్చి పెట్టాడు. చెయ్యాలి కదమ్మా. అప్పుడు జగన్ అన్న నీకు కొడుకులా ఉన్నాడు కదా, అప్పుడు ధైర్యంగా ఉన్నారు కదా అప్పుడు. ఇప్పుడు మోసం, మరి చంద్రబాబు నాయుడు చేసే మోసం. మరి మీకు జగనన్న అమ్మఒడి ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, నేను అదే తల్లికి వందనం ఇస్తాను, 15,000 ఇస్తాను, అందులో ఎటువంటి నిబంధనలు లేవు, ఎటువంటి కటింగ్లు లేవు, మొత్తం 15,000 ఇచ్చేస్తా అన్నాడు. అన్నాడా? మరి ఇప్పుడు ఎంత ఇస్తున్నాడు? 13,000. మరి ఇది మోసం కదా. జగనన్న ఇచ్చే ప్రతి పథకము కొనసాగిస్తాను అని చెప్పాడు, మరి ఎక్కడ కొనసాగిస్తున్నాడు? అందుకే ఇలాంటి మోసాన్నే ప్రతి ఇంటికి కూడా మా అక్క చెల్లెమ్మలతోటి, మా అవ్వతాతలతో చెప్పి మనం ఇలా మోసపోయామని అందరికీ తెలియజేసి ఖచ్చితంగా మళ్ళీ రానున్న రోజుల్లో జగనన్న మళ్ళీ మనం తెచ్చుకోవాలని సందర్భంగా మీ అందరితోటి మాట్లాడడానికి వచ్చాను. సరేనా? ఇది మీ దగ్గర ఎవరి దగ్గర మొబైల్ ఫోన్ ఉందమ్మా? సెల్ ఫోన్ ఉందా మీ దగ్గర? ఇప్పుడు సెల్ ఫోన్ ఎవరిది లేదా? ఎవరిది లేదా? ఇస్తామమ్మా ప్రతి ఇంటికి వచ్చి పేపర్లో ఏముంటదంటే లింక్ నొక్కంగానే ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు ఎలక్షన్ టైంలో మరి ఇచ్చిన హామీలు, ఓటక హామీలు అన్ని వీడియోలు ఉంటాయి. అవి చూస్తే మనప్పుడు అర్థమవుతుంది మళ్ళీ ప్రతి ఇంటికి వెళ్ళి ఆ బాండ్ పేపర్ల పైన ఏది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సంతకాలు పెట్టేసి బాండ్ పేపర్లు మన ఇంట్లో పరిస్థితులు బట్టి మీకు సంవత్సరానికి ₹1,00,000, 5 సంవత్సరాలకి 5 లక్షలు వచ్చేస్తాయని చెప్పి సంతకాలు చేసి ఇచ్చేసారు. మరి ఆ బాండ్లు బాండ్ పేపర్ సూపర్ ఇదిగా అమ్మా. ఎలక్షన్ ముందు ఈ రకంగా ప్రతి ఇంటికి వచ్చారు, వచ్చి మీకు మీ ఇంట్లో పరిస్థితులు బట్టి మీకు ఇంత వచ్చేస్తుంది, మీకు సంవత్సరానికి ఇదిగో ₹1,00,000, 5 సంవత్సరాలకి 5.5 లక్షలు ఇలా అని చెప్పి చూపించేశారు. మరి సంవత్సరం అయిపోయింది, ఏ పథకము రాలేదు, మరి లక్ష నష్టపోయినట్టే కదా. మరి అన్నీ కూడా అందరికీ తెలియజేయాలి కదా. మరి మా అమ్మకే అంత కష్టంగా ఉంటే మరి మీ అందరికి ఎంత కష్టంగా ఉంటుంది. సరేనా? ఈ రకంగా మీరు అందరికీ కూడా తెలియజేయాలి. ఇలా QR కోడ్ ఇది మన దగ్గర వస్తుంది, కాపీ లేదు, మనకు ఆ లింక్ నొక్కంగానే ఇవ్వండి. ఇది లింక్ నొక్కంగానే ఇది వచ్చేస్తుంది, ఇది వస్తుంది, వీడియోలో వస్తే అది మాత్రం మీరు చూసి అందరికీ కూడా చెప్పండి. సరేనమ్మా? చెప్తారు కదా, మర్చిపోతారా? చెప్పి ఖచ్చితంగా మళ్ళీ మనం ఉండండి మరి ఆశీర్వదించాలి. ఎవరిని? జగన్ గారు. జగన్ గారు మళ్ళీ మనం జగన్ మనకు ఇప్పుడు తీస్తారు మొత్తం అలాంటి పెన్షన్లన్నీ ఎంతో మందికి తీస్తారు. వికలాంగ పెన్షన్ అంటారు దీన్ని. వికలాంగ పెన్షన్ సదరన్ స్కోర్ వేసుకుని అందరికి పెన్షన్లు వచ్చాయి. జగన్ అన్న మనకు ఇబ్బంది అవుతుంది ఇచ్చారా? ఇప్పుడు అన్ని మోసాలన్నీ కూడా మీరు అందరికీ కూడా తెలియజేయాలి. సరేనమ్మా? ఉంటాను మరి.